ఈరోజు నేను హిమాయత్ నగర్‌లో ఉన్న ఒక విల్లాకొచ్చానండి. సో, ఎటువైపు ఉన్నాను అంటే నేను నార్త్ వెస్ట్ దిక్కు వాయువ్య మూలకున్నానండి. ఇక్కడ వాయువ్యాన్ని చూస్తే ఇక్కడ చూడండి గొయ్యి ఇచ్చారు. అంటే ఇది వీరికి సెప్టిక్ ట్యాంక్ అనే దృష్టితోటి ఇక్కడ ఇచ్చారండి. ఎప్పుడైతే ఇక్కడ ఇది ఇచ్చారో ఇది కంప్లీట్‌గా గొయ్యిగా మారిపోయింది. సో, టోటల్‌గా గొయ్యి ఇచ్చారనమాట దీన్ని. ఎప్పుడైతే ఈ గొయ్యి ఇచ్చారో ఈ వాయువ్యంలో గొయ్యి ఉండడానికి వీలు లేదు. సెప్టిక్ ట్యాంక్ వేయడానికి వీలు లేదు. సంప్ వేయడానికి వీలు లేదు. గొయ్యిలాగా ఉండడానికి వీలు లేదు. బావిలాగా ఉండడానికి వీలు లేదు. సో, టోటల్‌గా ఏమైపోయింది ఇక్కడ గొయ్యి వచ్చింది. దీని మూలంగా ఏమైందంటే వాయువ్యము గొయ్యిగా మారిపోయి వీళ్ళకు మానసికంగా ఆనందం ఉండదు, ప్రశాంతత ఉండదు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు. ఫైనాన్షియల్ మేనేజ్ కూడా చేయలేరు. అందుకే ఈ గొయ్యి ఉండడానికి వీల్లేదు. పైగా దీంతో పాటు ఏమైపోయింది అనంటే ఇటువైపు చూడండి. ఇటువైపు వచ్చినప్పుడు ఇది పెరుక్కుంటూ వచ్చిందండి వీరికి. ఇదంతా పెరిగిపోయింది. ఇక్కడి దాకా పెరుక్కుంటూ వచ్చింది. అంటే వాయువ్యం పెరుక్కుంటూ వచ్చింది. మనం ఇలా వెళ్ళినప్పుడు చూడండి నైరుతి తగ్గుకుంటూ వెళ్ళిపోయింది. ఒకసారి ఇటు వెళ్తున్నాను చూడండి, వెస్ట్ వైపు వెళ్తున్నాను. ఇలా వెళ్తున్నప్పుడు చూడండి ఇక్కడ తగ్గుకుంటూ వచ్చిందండి. అంటే నైరుతి తగ్గింది. వీరికి నైరుతి తగ్గింది. అటు వాయువ్యం పెరిగింది. వాయువ్యంలో గొయ్యి కూడా తయారుగా ఉంది. సో, ఇది నైరుతి తగ్గింది చూడండి. ఇక్కడ డిస్టెన్స్ చూస్తే తక్కువగా వచ్చిందండి. ఇక్కడ డిస్టెన్స్ చాలా తక్కువగా ఉంది. అంటే ఒక 6 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడ చూస్తే 6 ఇంచెస్ తగ్గింది. అటువైపు చూస్తే 6 ఇంచెస్ పెరిగింది. పైగా ఇక్కడ ఈ కార్నర్‌లో ఈ సౌత్ వెస్ట్ కార్నర్ పిల్లర్‌లో చూడండి. ఇక్కడ మాన్యువల్ వచ్చింది. చాంబర్ వచ్చింది. సో, దీని మూలంగా నైరుతి డ్యామేజ్ అయిపోయింది. పైగా నైరుతి తగ్గింది. వాయువ్యము పెరిగిపోయింది. సో, ఈ వెస్ట్ అంతా కూడా డ్యామేజ్ అయింది. అంతేకాకుండా వీరికి ఇటువైపు ఎక్కడ ఇచ్చారంటే చాలా విల్లాల్లో ఇది చేస్తున్నారు. సర్వెంట్ కోసం అని చెప్పేసి వెస్ట్ సైడ్, దీనికి వెస్ట్ సైడ్ చూడండి ఇక్కడ టాయిలెట్ ఇచ్చారు. ఎప్పుడైతే వెస్ట్ సైడ్ ఇక్కడ టాయిలెట్ ఇస్తారో ఈ ఏరియా కట్ అయిపోతుందండి. ఇంట్లో నుంచి వాయువ్యము, ఇంట్లో నుంచి ఇది కట్ అయిపోయింది వెస్ట్. ఇది పడమర కట్ అయిపోయిందండి. ఎప్పుడైతే పడమర కట్ అయిపోతుందో సేవింగ్ కట్ అవుతుంది. వాళ్ళకు బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉండకుండా ఉండిపోతుంది. ఎందుకు అంటే ఇది సేవింగ్ జోన్. డబ్బును పోగు చేసేది, పొదుపు చేసేది. ఇక్కడ కొండ, గుట్ట ఉండాలి, ఎత్తుగా ఉండాలి. కానీ ఇక్కడ కట్ అయిపోవడం వల్ల ఇది మైనస్ అయిపోయింది. ఈ విధంగా ఉండడానికి వీల్లేదు స్వామి.